8:30కి జిందాల్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. అట్లాగే మధ్యలో సుజలాన్ వాళ్ళది బ్లేడు యార్డును సందర్శిస్తాడు. అక్కడంతా 5 నిమిషాలే దారిలోనే పెట్టుకున్నారు వాళ్ళు. అదంతా పెద్ద ఫ్యాన్ ఇది ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడికి తీసుకురాలేరని మధ్యలో పెట్టినారు. అక్కడ సంతకం పెడతాడు. 5 నిమిషాల ప్రోగ్రాం. 10:45కి రాయదుర్గం పట్టణ శివార్లలోని చంద్రబాబు నాయుడు గారి పార్క్ వద్దకు చేరుకుంటారు. తర్వాత 11:50కి సుజలాన్ వెన్యూ దగ్గర చేరుతారు. భూమి పూజ చేసే కనేకల్లు క్రాసింగ్ దగ్గర ఉంటాడు. అక్కడ 2 గంటల సేపు కార్యక్రమం ఉంటుంది. 2 గంటలకు బయలుదేరి నల్లంపల్లి దగ్గర ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకుంటాడు. అక్కడ కార్యకర్తలతో దాదాపు 3 గంటల సేపు గడుపుతాడు. 5:30-6 గంటల వరకు ఇక్కడే ఉంటాడు. ఉదయం 10 గంటలకు ఎంటర్ అయితే మన నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు ఉంటాడు. కాబట్టి ఇంత సమయము మనకు కేటాయించినందుకు రాయదుర్గం ప్రజలందరి తరఫున లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన పర్యటనను అడుగడుగునా విజయవంతం చేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మాకు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు.